వైసీపీ ఓటమిలో బీఆర్ఎస్ అధినేతల పాత్ర కూడా ఉందని వైజాగ్ ఫ్యాన్ పార్టీలో లోకల్ టాక్. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్, కేటీఆర్ చేసిన కామెంట్స్ వైసీపీ కొంప ముంచాయా? వైజాగ్ నేతల అంతర్గత సమావేశాల్లో కారు పార్టీ నేతల్ని వేలెత్తి చూపుతున్నారా? బీఆర్ఎస్ నేతలతో జగన్ దోస్తీ కూడా ఫ్యాన్ పార్టీ ఓటమికి కారణమైందా? వాట్స్ ది స్టోరీ? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు తోడు బీఆర్ఎస్ నేతల కామెంట్స్ కూడా పరాజయానికి దారితీశాయనే వాదనలో ఉన్నాయి. ఏపీలో వైసీపీ గెలుస్తుందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కారు పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ చెప్పిన విషయాన్ని, ప్రజలు సీరియస్ గా తీసుకున్న విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు ప్రస్తావించారు. జగన్ ఓటమికి గులాబీ నేతలు ఓవరాక్షన్ కూడా కారణమని విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి విశాఖ వైసీపీ నేతలు ఇంకా తేరుకోలేదు. ఘోర పరాజయంతో పరాభవం మిగిలిందని అంతులేని ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే ప్రయత్నంలో ఇంటర్నల్ పోస్ట్ మార్టం మీటింగ్స్ నిర్వహిస్తున్న నేతల నుంచి షాకింగ్ కామెంట్స్ వస్తున్నాయి. జరిగిన తప్పులతో పాటు ఓటు బ్యాంకుకు గండిపట్టానికి కారణాలను శోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలు నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడాన్ని ఘోర అవమానంగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి తర్వాత ఈ రెండు పార్టీల నేతలను వైసీపీ టార్గెట్ చేసింది. టీడీపీకి 23 సీట్లు రావటం, పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో ఓడిపోవటం దేవుడి స్క్రిప్ట్ అంటూ హేళన చేసిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. 5 ఏళ్లు తిరిగేసరికి జాతకం రివర్స్ అయింది. ఈసారి జనసేన కంటే వైసీపీకి తక్కువ స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష హోదా రాకపోవడంతో కూటమి పార్టీల నేతలు వైసీపీని ఫుట్బాల్ ఆడుతున్నారు. దీంతో నేతలు భయపడుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన క్యాడర్ మాజీ సీఎం జగన్ తో పాటు పార్టీ నేతలను పంచ్ డైలాగ్స్ తో ప్రతిరోజు ఓ ఆట ఆడుకుంటున్నారు. కూటమి నేతల విమర్శల దాడికి జడిసి విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మినహా మిగిలిన నేతలెవరూ మీడియా ముందుకు వచ్చే సాహసం చేయటం లేదు. ఫ్యాన్ పార్టీ నేతల పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వైజాగ్ వైసీపీ నేతల సమావేశంలో పార్టీకి ఓటమి రకరకాల అంశంపై చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేసినా ఎందుకు ఓడిపోయామన్న అంశంపై మేధోమథనం చేశారు. ఈ భేటీలో ఓ నేత మరో కొత్త అంశాన్ని ఆవిష్కరించడంతో అందరూ విస్తుపోయారని టాక్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఈయన తనయుడు కేటీఆర్ కామెంట్సే కారణమని చెప్పడంతో అందరూ ఆ నేత ముఖమే చూశారట. వైసీపీకి ఏదో లబ్ధి చేద్దామని చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ కొంపముంచాయని తలలు పట్టుకున్నారని టాక్. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్, ఈయన కుటుంబ సభ్యులతో పాటు కొందరు బీఆర్ఎస్ నేతలపై ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ కుర్రుగానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను బండబూతులు తిట్టి ఘోరంగా అవమానించిన విషయాన్ని మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రధాన కారకుడు కేసీఆర్ అని ఇక్కడ ప్రజలు బలంగా నమ్మారని ఆ నేత ప్రస్తావించారట. ఆంధ్రులు రాక్షసులని ఆనాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ మర్చిపోలేరని సమావేశంలో గుర్తు చేశారట. అంతేకాదు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయటంలోనూ, పోలవరం ప్రాజెక్టు పడకేయటానికి ప్రధాన కారకులు కారు పార్టీ నేతలే అని రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా నిర్వీర్యం చేయటానికి కేసీఆర్ అండ్ కో తెర వెనుక కుట్రలు పన్నారని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి మన తిక్క కుదిర్చారని అన్నట్టు వైసీపీలోనే గుసగుసలు ఉన్నాయి. అంతేకాదు, వైసీపీ, బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఏ కూటమిలో లేవు. కానీ జగన్, కేసీఆర్ మధ్య రహస్య బంధం ఉందన్న విషయాన్ని ఏపీ ప్రజలు గ్రహించారని, ఇదే తీవ్ర నష్టం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల్లో కేసీఆర్, కేటీఆర్ వేలుపెట్టిన విషయాన్ని కూడా ఆ నేత ప్రస్తావించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మా ఫ్రెండ్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన విషయాన్ని ఆ నేత గుర్తు చేశారు. ప్రజలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పడంతో అందరూ ఏకీభవించారని పార్టీ వర్గాల్లో టాక్. కేసీఆర్, కేటీఆర్ కామెంట్స్ తర్వాత తెలంగాణతో సహా దేశ విదేశాల్లో ఉన్న వారు పోలింగ్ నాటికి తరలివచ్చి కసిగా ఓటేసిన విషయాన్ని గుర్తు చేశారు. పోలింగ్ ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీకి ఓటర్లు భారీ సంఖ్యలో రావడంతో భాగ్యనగరం బోసిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్, కేటీఆర్ కామెంట్స్ చేయకపోతే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయి ఉండేది కాదని ఆ నేత చెప్పారని వైజాగ్ లో లోకల్ టాక్.
ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయాల్లో కారు పార్టీ నేతల కారు కూతలు కూడా ప్రధాన పాత్ర పోషించాయనే విశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.